అందరూ దసరా పండుగని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. 2 అవర్స్ ముందే నానబెట్టిన బొబ్బర్లను కుక్కర్‌లో వేసి, వాటర్ పోసి, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పండగ హడావిడి వల్ల ఫుడ్‌ని ఎంజాయ్ చేయలేకపోయాను. అందుకే ఈరోజు సింపుల్‌గా, కాస్త హెవీగా, కాస్త టేస్టీ అండ్ హెల్తీగా ఉండేలా బొబ్బర్ల కర్రీని చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి, అవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసి, కొద్దిగా పుదీనా ఆకును కూడా వేసి కలిపి మూత పెట్టాలి. ఉల్లిపాయలు వేగేలోపు ఒక బౌల్‌లో మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పెరుగు, వాటర్ వేసి పేస్ట్‌లా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకొని, ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగును కొద్దిగా వాటర్‌ని పోసి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. బొబ్బర్లు ఉడికాక మూత తీసి అందులో ఉన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 2 తీసేసి దీన్ని కాస్త మెదుపుకోవాలి. బాగా పేస్ట్‌లా మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా మెదుపుకొని ఇప్పుడు ఆనియన్స్ నుంచి ఆయిల్ పైకి తేలాక దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఈ బొబ్బర్లను వేసేసి ఇందులో కొద్దిగా ఇడ్లీ కారప్పొడిని కూడా వేయండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోండి. ఇక సూపు దగ్గర పడ్డాక ఇందులో పాలమీగడ వేసి విడివిడిగా సర్వ్ చేసుకోవడమే. పూరీలోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.